హాయ్ అందరికీ. నేను ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నాకొచ్చిన కాంప్లికేషన్ ఏంటి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశానండి. అయితే వీడియో లెంత్ ఎక్కువ అనిపించడం వల్ల నేను దాని కంటిన్యూషన్ పార్ట్ 2 అని అప్లోడ్ చేస్తున్నాను. చూడండి. సిమ్టమ్ అయితే మరి మిస్‌క్యారేజ్ అయిన తర్వాత పోవాలి కదా! అలానే వస్తుందెందుకు? 1 మంత్ అయినా ఎందుకొస్తుందని చెప్పి అడుగుదామని వెళ్తే, అసలు లోపలికి కూడా నన్ను అలౌ చేయలేదు. ఇప్పుడు సడెన్‌గా తెలియంది ఒకటి మనకి వస్తూ ఉంటే ఎవరైనా భయపడతారు కదండీ! సో, నేను కూడా అలాగే పానిక్ అవుతూ ఉండేదాన్ననమాట. మిస్‌క్యారేజ్ అయినా కూడా ఎందుకొస్తుంది? ఎందుకొస్తుందని ఆహ్, దాని చుట్టే ఉండేవి ఆలోచనలన్నీ. ఆ తర్వాత ఒక డాక్టర్‌ని కలిసాము. ఆ డాక్టర్ ఏమన్నారంటే, "అంతా బానే ఉంది. నువ్వైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక 3 మంత్స్ వరకు నీకిలాంటి కాంప్లికేషన్స్ అనేవి కామను. సో, ఫేస్ చేయాలి తప్పదని" చెప్పి అన్నారనమాట. ఓహో! 3 మంత్సా? ఓకే అని నేననుకున్నా. కానీ ఏదైనా మన బాడీలో రియాక్షన్ అవుతుంది అంటే, ఏదో అబ్‌నార్మల్‌గా ఉన్నట్టే కదా! అని ఒక డౌట్ ఉండేదనమాట. సో, ఆ సార్‌కి నేనదే చెప్పాను. సరే అయితే మీరు ఒక పని చేయండి. కార్డియాక్‌నయితే కలవండి అని చెప్పారు. ఒక మంచి కార్డియాలజిస్ట్‌నయితే కలిసాము. మొత్తం ఫస్ట్ నుంచి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఆయనన్నారు, "పానిక్ అటాక్ అయ్యుండొచ్చమ్మా. లేదంటే యాంగ్జైటీ అవ్వచ్చు" అని చెప్పి చెప్పారనమాట. యాంగ్జైటీ వల్ల కూడా ఇలా వస్తది. పానిక్ అటాక్ వల్ల కూడా ఇలా వస్తది అని చెప్పారు. సరే అని చెప్పి ఒక టెస్ట్ అయితే చేశారు. హాల్టర్ మానిటర్ అంటారు దాన్ని. ఆ మానిటర్ ఏం చేస్తుందంటే అదొక చిన్న డివైస్ లాగా ఉంటుందండి. ఆ డివైస్‌ని తీసుకొచ్చి మన హార్ట్‌కి కనెక్ట్ చేస్తారు. దీన్ని వాళ్ళు మానిటర్ చేస్తారనమాట. హార్ట్‌కి పెడతారనమాట. స్టేబుల్‌గా ఉండేటట్టు దానికి ప్లాస్టర్ వేసి హార్ట్‌కి పెడతారు. పెట్టి దీనికో దీనికో డివైస్ పెట్టి లేదా వాళ్ళ దగ్గర కూడా దీనికి కనెక్షన్ ఏదో డివైస్ ఉంటదంట. ఆళ్ళు నా హార్ట్ బీట్ కౌంటింగ్‌ని వాళ్ళు మానిటర్ చేస్తారంట. సో, అది ఒక 36 అవర్స్ పెట్టుకోవాలని చెప్పి నాకు చెప్పారు. సో, అది కూడా మేము పెట్టిపిచ్చుకున్నాము. అది పెట్టించుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా అంటే వాటర్ ఒక డ్రాప్ కూడా దానికి తగలకూడదు. జాగ్రత్తగా తీసే వరకు జాగ్రత్తగా దాన్ని క్యారీ చేయాలని చెప్పారు. 36 అవర్స్ తర్వాత దాన్నయితే రిమూవ్ చేసేశారు. రిమూవ్ చేసిన 24 అవర్స్ తర్వాత నాకైతే రిపోర్ట్సొచ్చాయి. అయితే రిపోర్ట్సొచ్చిన వెంటనే మేమైతే వెళ్లి కలిసామండి. అప్పుడు వాళ్ళేమన్నారంటే, "దీంట్లో కూడా ఏం లేదమ్మా ప్రాబ్లమ్" అని చెప్పారు. అన్ని టెస్ట్‌లు చేసిన తర్వాత కూడా ఏం లేదని చెప్తూ ఉన్నారు. అయినా నాకిది ఎందుకిలా వస్తుంది అని చెప్పి, మళ్ళీ మేము ఇంకొక గైనకాలజిస్ట్‌నయితే కలిసాము. తెలిసిన వాళ్ళు చెప్పారనమాట. చాలా మోస్ట్ సీనియర్ పర్సన్ అని చెప్పి. ఆ గైనకాలజిస్ట్ దగ్గరికైతే మేము వెళ్లి నేను మొత్తం జరిగిందంతా చెప్పాను. చెప్తే ఆవిడేమన్నారంటే, "ఒక్కసారి నువ్వు సైకాలజిస్ట్‌నయితే కలువమ్మా" అని చెప్పి చెప్పారు. సరే అని చెప్పి మళ్ళీ సైకాలజిస్ట్ దగ్గరికి కూడా వెళ్ళాము. ఆయనకు కూడా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాక ఆయనేమన్నారంటే, "ఏం లేదమ్మా జస్ట్ పానిక్ అటాక్" అని చెప్పారు. "నువ్వు ఈ టాబ్లెట్‌లు వేసుకో" అని చెప్పి నాకొక టాబ్లెట్ అయితే రాసిచ్చారండి. "పానిక్ అటాక్ అమ్మా, ఏం కాదు మెడిటేషన్ చెయ్యి తగ్గిపోతుందని" చెప్పారు. ఎవ్వరు కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. అదేదో పానిక్ అటాక్, యాంగ్జైటీ అని చెప్పే చెప్తున్నారండి. అయితే నేను ఎందుకు పానిక్ అటాక్ అవుతాను? నేనెందుకు యాంగ్జైటీ ఫీల్ అవుతానని నాకు. అంటే మిస్‌క్యారేజ్ అయిన తర్వాత వచ్చుంటే పానిక్ అటాక్ అనుకోవచ్చు, యాంగ్జైటీ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఎందుకంటే మిస్‌క్యారేజ్ అయింది కదా! బాధలో ఉంటాము, పెయిన్‌లో ఉంటాము. కాబట్టి దానివల్ల వచ్చిందంటే అనుకోవచ్చు గానీ, నాకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడే వచ్చింది. ఎందుకలా సడెన్‌గా వస్తది అనేది మేము కూడా అసలు చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోయామండి. అయితే ఈ కాంప్లికేషన్ నన్ను చాలా డిస్టర్బ్ అయితే చేసింది. ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు వచ్చింది గదా! తగ్గడానికి టైం పడుతుందేమో అని చెప్పి మేము కూడా అనుకున్నాము. మిస్‌క్యారేజ్ అయిన తర్వాత రికవరీ అవ్వడానికి లిటరల్లీ 3 మంత్స్ అయితే పట్టిందండి. ఆ 3 మంత్స్ కూడా నేను ఫుడ్ సరిగ్గా తీసుకునేదాన్ని కాదు. నిద్ర కూడా స్లీప్ కూడా చాలా డిస్టర్బింగ్‌గా ఉండేది. చాలా డిస్టర్బ్ అయ్యాను. నాకు 3 మంత్స్ పట్టిందండి కరెక్ట్‌గా దాని నుంచి బయటికి రావడానికి. మెయిన్ నా హస్బెండ్. ఆయన నాకు నిజంగా గాడ్ అంతే. ఎవరు ఎలా ఉన్నా నాకు అనవసరం. ఆయనొక్కరు నాకు చాలు. నాకు ఎంత ఎమోషనల్ సపోర్ట్ ఇస్తారంటే, అలాంటి సిట్యుయేషన్‌లో ఇంక నాకు ఈ అర్థం కాని కాంప్లికేషన్‌తో అలాంటి సిట్యుయేషన్‌లో ఇంక 3 మంత్స్ అంటే నాకు చాలా తక్కువ రికవరీ అవ్వడానికి. అది ఆయన వల్లే సాధ్యమైంది. ప్రతి విషయంలో నాకు పక్కనే ఉండి ఎంత సపోర్ట్‌గా ఉన్నారంటే, అసలు నా హెల్త్ కండిషన్ ఇలా ఉంది. ఆయనొక్కరే నాకు ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చింది. ఎమోషనల్ సపోర్ట్‌గా ఆయనొక్కరే నాకున్నారు. నేనింకా తొందరగా రికవర్ అయ్యాననే అనుకుంటున్నాను. 3 మంత్స్ అంటే ఇంకా తొందరగా నేను రికవర్ అయ్యాను అనే అనుకుంటున్నాను. అది ఆయన వల్లే సాధ్యమైందది నాకు.
అసల 3 మంత్స్ కూడా నా పక్కనే ఉన్నారు. 3 మంత్స్ ఆఫీస్‌కి వెళ్ళలేదు. అసలు ఎట్లా ఆఫీస్‌కి వెళ్ళకపోతే ఎలా జాబ్ పోతుందా? అది ఏం టెన్షన్ లేదు. నా గురించే మొత్తము బుర్రంతా నేనే. ఇగ ఇతను ఏమవుతది? అసలు ఈ అర్థం కాని కాంప్లికేషన్ ఏంటి? అంటే అది కాదండి. ఇప్పుడు ఏదైనా పర్వాలేదు కాంప్లికేషను హార్ట్‌లో కదా! సో, ఇప్పుడు ఒక మనిషికి హార్ట్ ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. సో, హార్ట్‌లో కాబట్టి ఆ కాంప్లికేషను ఎవరికైనా భయముంటుంది యూజువల్లీ. కామన్‌గా ఎవరికైనా సరే ఆ భయమనేది ఉంటుంది. యాక్చువల్‌గా నేనసలు ఎప్పుడు కూడా నేను చాలా స్ట్రాంగ్‌గా ఉంటానండి. దేనికి కూడా అంత అంత తొందరగా చలించను. సో, నేను అంత సెన్సిటివ్ అయిపోవడానికి కారణం పాల్పిటేషన్స్, మిస్‌క్యారేజ్. ఆ అర్థం కాని పాల్పిటేషన్స్ ఇంకా మిస్‌క్యారేజ్ ఒకటి. సో, వీటి వల్ల నేను బయటపడ్డానికి అయితే నేను 'కుకు ఎఫ్ఎం'లో బుక్స్ ఏవైనా నాకు నచ్చిన బుక్స్ అన్నీ నేను వింటూ ఉంటాననమాట. అయితే నేను అలానే ఆ 3 మంత్స్ తర్వాత నేనొక బుక్ విన్నాను. ఒక బుక్‌కి నేను బాగా కనెక్ట్ అయిపోయాను. అది మైండ్ సెట్ గురించి ఒక బుక్ ఉంటదండి. ఆ బుక్‌కి నేను బాగా కనెక్ట్ అయిపోయాను. అసలెంతలా అంటే నాకు అంటే నేననుకున్నాను. ఇలా అయిపోయానేంటి నేను? నా పరిస్థితేంటి? నేనేంటి ఇలా అయిపోయాను అని చెప్పి నాకు నేనే క్వెషన్ వేసుకున్నాను. ఆ తర్వాత ఆ బుక్కు విన్న మొత్తం ఆ బుక్ నాకెంతగా కనెక్ట్ అయిందంటే చెప్పలేను నేను. అంత బాగా నాకు నచ్చింది. సో, ఇప్పటికి నేను ఆ బుక్‌ని థర్డ్ టైమ్ వింటున్నాను. అండ్ బుక్కు కూడా నేను కొనుక్కున్నాను. అమెజాన్‌లో కొనుక్కొని నా దగ్గర పెట్టుకొని చదువుకుంటున్నాను కూడా. ఎప్పుడైనా నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమన్నా తక్కువవుతున్నాయా అనిపిస్తే గనక ఖచ్చితంగా నేను ఆ బుక్ అయితే నేను వింటూ ఉంటానండి. ఎందుకంటే ఎందుకో నాకు ఆ బుక్ విన్నప్పుడల్లా నాకు ఏదో ధైర్యాన్ని నింపుతున్నట్టు, కాన్ఫిడెన్స్‌ని పెంచుకుంటున్నట్టు అనేటట్టు నాకు ఫీలింగ్ వస్తుంటదనమాట. సో, నేను ఆ బుక్కును గూడా మీకు పక్కన పెడతాను చూడండి. సో, మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి. అయితే ఆ బుక్ చదువుతూ నేను ఇంకా మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాను. డైలీ రెగ్యులర్‌గా నేను ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మెడిటేషన్ చేస్తూ, మెడిటేషన్ చేస్తూనే ఉండేదాన్ని. ప్రాణాయామం చేసేదాన్ని, మెడిటేషన్ చేసేదాన్ని, చిన్న చిన్న యోగాసనాలు వేసుకునేదాన్ని నా అంతట నేనే. ఇంకా మంచి మంచి మోటివేషన్ వీడియోస్, మంచి మంచి మోటివేషన్ బుక్స్ చదువుతూ ఉండేదాన్ననమాట. అప్పుడు నాకు తెలియకుండానే నాలో చాలా చేంజెసొచ్చాయి. బుక్స్ నిజంగా మిరాకిల్స్ చేస్తాయండి. నిజంగా చెప్తున్నాను. బుక్స్ నిజంగా చాలా మిరాకిల్స్ చేస్తాయి. మీకెవరికైనా బుక్స్ చదవడం అలవాటు లేకపోతే, ఈ రోజు నుండే మీరు బుక్స్ చదివే అలవాటైతే చేసుకోండి. మీ జీవితానికి నిజంగా చాలా కాన్ఫిడెన్స్‌నిస్తాయి. అదొక వెలుగు అంతే. బుక్స్ అనేది మనకు చాలా జ్ఞానాన్నిస్తాయి. సో, ఎవరికైనా అలవాటు లేకపోతే చేసుకోండి. అది మంచి గుడ్ హాబిట్ అన్నట్టు. అయితే సో, ఆ తర్వాత నేను చాలా నీరసంగా ఉన్నాను. అప్పుడు నేను మళ్ళీ మా గైనకాలజిస్ట్ దగ్గరికే వెళ్లి, "మేడం చాలా నీరసంగా ఉంది" అని చెప్పి ఆమెకు చెప్తే నాకు బలానికి టానిక్ ఇచ్చారు. మిస్‌క్యారేజ్ అయింది కదా! నాకొక 20 డేస్ బ్లీడింగ్ అయిందండి. అది కూడా బాగా పెద్ద పెద్ద క్లాట్స్ అవి పడి నాకు చాలా బ్లీడింగ్ అయింది. చాలా పెయినొచ్చింది. ఇంక అదంతా అనుభవించాను. అదంతా క్లియర్ అయ్యేది ఒక 1 మంత్ క్లియర్ అయింది. మార్చ్ మొత్తం ఆ మిస్‌క్యారేజ్, బ్లీడింగ్, ఆ పెయిన్స్‌తోనే సరిపోయింది. తర్వాత ఏప్రిల్, మే కూడా నేను ఆ డైనమాలో ఉన్నాను. అంతా అయిపోయింది. నేనింకా జూన్ నుండి నేను నాలో మార్పు కోసం నేను ప్రయత్నించాననమాట. మార్పు కోసం నేను ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు నాకు ఒక 6 మంత్స్ రికవరీ అయినాక, "మళ్ళీ రా నీకింకొక సైకిలిస్తా, ఫాలిక్యులర్ స్టడీస్ సైకిలిస్తా" అని చెప్పింది. సరే అని చెప్పి నేనెళ్ళిపోయానండి. ఇంక మందులు తీసుకొని. అవి కూడా కొన్ని రోజులు యూజ్ చేశాను. అదయిపోయింది. అయితే జూన్‌లో నేనింకా నాలో మార్పు కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నాలో మార్పు రావాలి. ఎలా అయినా నేను ముందులా ముందులా అవ్వాలి. ముందులా కాదు, ఇంకా ఎక్కువ నేను స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నేను ఇంకా స్ట్రాంగ్‌గా అవ్వాలి. ఒక బెటర్ లెవెల్‌కి నేను వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాను. అయితే అప్పుడు నాకొక ఆలోచనొచ్చింది. ఇప్పుడు ట్రీట్‌మెంట్స్‌తో కాకుండా నేచురల్‌గా కన్సీవ్ అయితే బాగుంటుంది. దానికి మార్గమేంటి అని చెప్పి నేననుకున్నాను. అయితే డైట్. మెయిన్ మనకి పీసీఓడీ తగ్గాలి అంటే గనక మనకి మెయిన్ కావాల్సింది మంచి డైట్. సో, ఆ డైట్ కోసం నేను వెతకడం స్టార్ట్ చేశాననమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మా డైటిస్ట్ కలిసారనమాట. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనదొక పోస్ట్ చూసి ఇమ్మీడియేట్‌గా ఆయనకి వాట్సాప్‌లో నేను మెసేజ్ పెట్టాను. ఆయన ఇమ్మీడియేట్‌గా నాకు రిప్లై ఇచ్చి దగ్గరుండి గైడ్ చేశారనమాట. ఈ డైట్ గురించి కూడా మీకింకో వీడియో చేస్తానండి. మీకెవరికైనా అవసరం ఉంటే మీరు కన్సల్ట్ అవ్వచ్చు. హెల్తీ డైట్ తీసుకుంటూ వెయిట్ లాస్ అయ్యాను.
అండ్ రెగ్యులర్‌గా పీరియడ్స్ కూడా వస్తున్నాయి. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయని చెప్పే నేను ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్‌మెంట్‌కయితే వెళ్ళాను. సో, నాకు రెగ్యులర్‌గా పీరియడ్స్ ఉంటే అలా వెళ్ళాల్సిన అవసరం ఉండదేమో మేబీ. సో, ఎవరైనా ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్‌మెంట్ తీసుకోవాలి అనుకుంటే గనక ఫస్ట్ డైట్‌లో చేంజెస్ చేసుకోండి ఖచ్చితంగా. డైట్‌లో చేంజెస్ చేసుకొని ఐడల్ వెయిట్‌లో ఉంటూ, మంచి హెల్తీగా ఉంటూ అప్పుడు వెళ్ళండి. మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. నిజంగా ఇప్పటికి 11 మంత్స్ అవుతుందండి కరెక్ట్‌గా ఇదంతా జరిగి. అయినా కూడా ఆ పాల్పిటేషన్స్ అనేవి తగ్గలేదు. వస్తుందండి. ఏదో సమ్ ఏదో ప్రాబ్లమ్ ఉంది. ఏదో ప్రాబ్లమ్ అయ్యి వస్తూ ఉంది. అప్పుడు నాకు స్టార్టింగ్‌లో ఎక్కువ సార్లొచ్చేది. అలా తగ్గుతూ, తగ్గుతూ, తగ్గుతూ వస్తుందన్నమాట. 2 డేస్‌కొకసారి, 1 వీక్‌కొకసారి, 15 డేస్‌కొకసారి వచ్చేది. ఇప్పుడు 30 డేస్‌కి, ఇలా 45 డేస్‌కొకసారి ఇలా కొంచెం రేర్‌గా రావడం అయితే స్టార్ట్ అయిందన్నమాట. సో, నేను ఒకటే ఫిక్స్ అయ్యాను. ఎలా వచ్చిందో అలానే పోతుంది అని. వచ్చినప్పుడు దాన్ని అనుభవించాలి తప్పదు. దాంతో కొంచెం ఇబ్బంది పడాలి. ఆ తర్వాత నేను నార్మల్ అయిపోతున్నాను. సో, అదొచ్చినప్పుడు నేను దాన్ని ఫేస్ చేస్తున్నాను. దాంతో ఇబ్బంది పడుతున్నాను. ఇప్పుడు అదొచ్చినప్పుడు కూడా నేను భరిస్తా అని చెప్పి నవ్వుకుంటూ ఉండలేం గదా! అదొచ్చినప్పుడు దాన్ని భరిస్తున్నాను. ఆ తర్వాత నేను నార్మల్ అయిపోతున్నాను. నేనిప్పుడు ఎలా ఉంటున్నానో అలానే ఉంటున్నాను. సో, నేను మీకు ఏం చెప్తున్నాను అంటే, ఇలా ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు గాని, మెడిసిన్స్ తీసుకున్నప్పుడు గాని, మనకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే, మనకేమైనా కాంప్లికేషన్స్ వస్తున్నాయి అంటే, పర్మనెంట్‌గా ఉండిపోవండి. సో, అవి పర్మనెంట్‌గా ఉండవు అని ముందు మనం నమ్మాలి. సో, ఈరోజున్నట్టు రేపుండదు. ఖచ్చితంగా. ఈరోజు వచ్చింది. దాన్ని అనుభవించాలి తప్పదు. సో, రేపు ఇదుంటుందని గ్యారంటీ లేదు. అలానే మనము మనకొచ్చిన కాంప్లికేషన్స్ ఈరోజున్నట్టు రేపుంటాయి అని మనమైతే అనుకోకూడదండి. అనుకోని ఇంకా ఎక్కువ బాధ పెంచుకొని, ఇంకా ఎక్కువ బాధపడుతూ దాంతో సఫర్ అయ్యే కంటే, ఈరోజొచ్చిన దాన్ని అనుభవించండి. రేపు నార్మల్ అయినప్పుడు దాని గురించి ఆలోచించొద్దు. ఇప్పుడు రేపు నార్మల్‌గా ఉంటారు. నిన్నొచ్చింది, బాధపడ్డారు. ఈరోజు రావట్లేదు. నార్మల్ అయిపోండి. ఇప్పుడంటే 11 మంత్స్ అయ్యి నేనిలా మాట్లాడుతున్నాను గానీ, స్టార్టింగ్‌లో 3 మంత్స్ పాల్పిటేషన్స్ స్టార్ట్ అయ్యి 3 మంత్స్‌లో నేను ఈరోజొస్తే రేపు కూడా బాధపడేదాన్ని. ఈరోజొస్తే రేపెక్కడొచ్చేస్తదో, ఎల్లుండి ఎక్కడొస్తదో అన్నట్టు బాధపడేదాన్ననమాట. నిన్నొస్తే ఈరోజు కూడా ఎక్కడొచ్చేస్తదో అని బాధపడేదాన్ని. ఇలాంటివన్నీ టెంపరరీగానే చూడండి. పెద్దగా డీప్‌గా తీసుకొని ఇది వస్తదేమో, వస్తదేమో అని భయం పెంచుకుంటే, ఆ భయంతోనే మనకవి ఇంకా ఎక్కువగా వస్తా ఉంటాయన్నమాట. వాటిని ఇంకా ఎక్కువగా కాంప్లికేట్ చేసుకుంటాము. ఇప్పుడేదైనా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కాంప్లికేషన్స్ అనేవి, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కామన్ అండి. మనము ట్రీట్మెంట్‌కి వెళ్తున్నాము అంటేనే మన బాడీ అన్నిటిని తట్టుకునేటట్టు ఉండాలి. తట్టుకునేటట్టు ఉంటేనే వెళ్ళాలి. లేదు అంటే మనము చాలా లాంగ్ టైమ్‌లో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్‌ని అనుభవించాలి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ట్రీట్మెంట్‌కి వెళ్ళే ముందు కొంచెం హెల్తీగా ఉండి, డైట్‌లో చేంజెస్ చేసుకుంటూ ఒక 6 మంత్స్ చాలు. ఒక 6 మంత్స్ మీరు కంటిన్యూగా డైట్‌లో చేంజెస్ చేసుకుంటూ, వర్కౌట్స్ చేసుకుంటూ, పాజిటివ్ మైండ్ సెట్‌ని బిల్డ్ చేసుకొని, ఆ తర్వాత మీరు ట్రీట్మెంట్‌కి వెళ్తే మీ బాడీ ఆ మందులకి తట్టుకుంటుంది. అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా కూడా మనకంత ఎఫెక్ట్ అవ్వదన్నమాట. సో, ఇవన్నీ మనం మార్పులు చేసుకోకుండా డైరెక్ట్ మనం ఎలా ఉన్నామో అలా వెళ్తే గనక అది నాకైతే ఎఫెక్ట్ అయిందండి. చాలా చాలా ఎక్స్‌పీరియన్స్‌తో నేను చెప్తున్నాను. ఇదేనండి వీడియో. నా వీడియో గనక ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే చూసేవాళ్ళు మీరు షేర్ చేయండి. సో, నా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.